హలో ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, అందరికీ ఫైనల్లీ నిన్న అనగా 19th మార్చి నాలుగైతే అందరికీ ఫైనల్లీ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన రిజల్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది రైల్వే బోర్డు. అసలు ఇందులో ఏమైందంటే చూడండి, మీరు థంబ్నెయిల్లో చూసి ఉంటారు. 50 మార్క్స్కి 43 మార్క్స్ నార్మలైజేషన్ క్యాల్సి అని చెప్పేసి మీరు థంబ్నెయిల్లో చూసారు కదా. ఇదైతే రియల్ అండి, ఓకేనా. మీరు కావాలంటే చూడండి, డిస్ప్లే మీద కనిపిస్తుంది స్క్రీన్ మీద ఈ రిజిస్ట్రేషన్ నెంబర్లు ఇవన్నీ. మీరు కావాలంటే స్కోర్ కార్డ్స్ లింక్ ఉంటుంది కదా, స్కోర్ కార్డ్స్లో లింక్లో మీరు ఒకసారి అక్కడ నుంచి కొట్టుకొని చూడొచ్చు అనమాట. మీకు కనిపిస్తుంది అక్కడ టైప్ చేసి ఈ రిజిస్ట్రేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తే మీరైతే కనిపిస్తుంది మీకు, ఓకేనా. అది చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటి అసలు ఏంటంటే. చూడండి, చాలామందికి చూసుకున్నట్లయితే 75 వచ్చాయి అనమాట రా స్కోర్, ఓకేనా. చాలామందికి 85 వరకు వచ్చాయి, చాలామందికి 50 వచ్చాయి, ఓకేనా. చాలామందికి 65 వచ్చాయి. అటువంటిది వీళ్ళ ఎవ్వరికి అనేది రాసుకోరు అంత కలదు. వీళ్ళకి ఎలా ఎంత రాసుకోరు కానీ మినిమం 20 ఇలాగ 20, ఓకేనా. నార్మల్గా కొంతమందికి 5లు 4లు 3, ఓకేనా, 7 10 ఈ విధంగా కలవడం జరిగింది అనమాట. అటు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ అబ్బాయి కనిపిస్తుంది కదా ఇక్కడ, చూడండి అక్కడ టోటల్ 100 క్వశ్చన్స్ అయితే అబ్బాయి 86 క్వశ్చన్స్ అయితే పెట్టారనమాట, ఓకేనా. టోటల్ వ్యాలిడ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే 19 అనమాట, ఓకే. నెక్స్ట్ ఇగ్నోర్డ్ క్వశ్చన్స్ 1 క్వశ్చన్ అయితే ఇగ్నోర్ చేశారనమాట. అది చూడండి, టోటల్ ఆన్సర్డ్ కరెక్ట్లీ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే 59 అనమాట, ఓకేనా. ఇన్కరెక్ట్లీ క్వశ్చన్స్ 27. నెక్స్ట్ ఇవన్నీ కలిపి టోటల్ 1/3 అన్నీ పోగా టోటల్ 50 మార్క్స్ అయితే రాస్కోర్ అయితే ఇక్కడ రావడం జరిగింది. చూడండి, ఇక్కడ రాస్కోరు అవుట్ ఆఫ్ 100కి అయితే 50 అయితే రావడం జరిగింది, ఓకేనా. అయితే ఇక్కడ నార్మలైజేషన్ స్కోర్ దగ్గర చూడండి, నార్మలైజేషన్ స్కోర్ దగ్గర చూసుకున్నట్లయితే 93 అండి. చూడండి, 50 ఎక్కడ, ఈ 93 ఎక్కడ, టోటల్ ఇక్కడ ఏంటంటే +43 మార్క్స్ అయితే ఇక్కడైతే యాడ్ చేయడం జరుగుతుంది నార్మలైజేషన్కి ఇక్కడ ఈ అబ్బాయికి అయితే, ఓకేనా. అది మార్క్స్ యాడ్ చేసింది కాక నెక్స్ట్ చూడండి, ఈ రోల్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఇదే రోల్ నెంబర్ అయితే ఈ అబ్బాయికి ఇక్కడ ఈ బోర్డులో చూడండి సెలెక్షన్ కూడా అయిపోయింది అనమాట టెక్నీషియన్కి, ఓకేనా. చూడండి, వెస్ట్ బెంగాల్ ఇది, ఓకేనా. సిలింగురి అనమాట, సిలింగురి డివిజన్కి సంబంధించింది ఇది. ఇక్కడైతే ఈ అబ్బాయికి ఈ విధంగా జరిగిందనమాట. చూడండి, జనరల్ నార్మల్ చూసుకున్నట్లయితే మన తెలుగులో నార్త్ ఇండియన్స్ ఎవరో ఉన్నాయి, చాలామందికి 65 వచ్చాయి, 71 వచ్చాయి, ఓకేనా. 81 వచ్చాయి, 55 వచ్చాయి. వీళ్ళకి అంత ఏం కలదనమాట. కొన్ని ఈ అబ్బాయి 50 వచ్చింది. 50తో పాటు అదే జోన్లో అయితే చాలామంది చూసాను నేను, 50 వచ్చాయి. వాళ్ళకి ఏంటంటే 20 మార్క్స్, ఓకేనా, 10 15 ఈ విధంగా నార్మలైజేషన్ కలిసింది, ఓకేనా. అటువంటిది నార్మల్గా చూసుకున్నట్లయితే 43 మార్క్స్ అనేది ఎలా కలిసి వస్తుంది? రైల్వే అసలు ఏం చేసింది? ఓకేనా, ఇది పెద్ద స్కామ్ అయితే చేసింది అనమాట. అలాగే ఇదైతే ఎడిట్ చేసింది అయితే కాదు. కావాలంటే మీరు చూడండి, రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఇక్కడ ఎన్నో ఉన్నాయి. రిజిస్ట్రేషన్ నెంబరు, ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, డేట్ ఆఫ్ బర్త్ ఏది మీరు ఒకసారి టైప్ చేసి చూడండి, కనిపిస్తుంది మీకు. స్కోర్ కార్డ్ అయితే డిస్ప్లే అవుతుంది అందులో, ఓకేనా. చూసారు కదా, నార్మలైజేషన్ మార్క్స్ ఇలా ఎంత హైయెస్ట్ యాడ్ అయింది కాక ఇక్కడ ఈ అబ్బాయిది మీ లిస్ట్లో నేమ్ కూడా రావడం అనేది జరిగిందనమాట. ఇదైతే ఫుల్ వైరల్ అవుతుంది, మన నార్త్ ఇండియన్స్ అయితే ఫుల్ వైరల్ చేస్తారు దీన్ని. ఇప్పుడు చూద్దాం ఏమవుద్ది అసలు. ఇదైతే చాలా దారుణం అనేది, కానీ చాలామంది బాధపడ్డారు. 65 మార్క్స్ వచ్చాయి, ఓకే నా. చాలామందికి నార్మలైజేషన్ మినిమం 15లో కలిసాయి. కొంతమందికి ఎడ్జ్లోకి మినిమం 0.5, ఈ ఎడ్జ్లోకి వెళ్ళి కూడా చాలామంది పోనారనమాట. చాలామంది బాధపడడం జరిగింది. ఇటువంటి చూడండి, ఈ ఎంత తక్కువ వచ్చాయి. నార్మల్గా చూసుకున్నట్లయితే మిగతా 65 65 ఏళ్ళ మీద కొంచెం తక్కువ కదా 50 అంటే. ఈ 50కి 43 మార్క్స్ యాడ్ అయ్యి అంటే ఇది ఎంత దారుణం అంటే అంత దారుణం అండి. ఇది రైల్వే నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది కొంచెం తప్పుగా చేయడం జరిగింది ఇప్పుడు ఈ టెక్నీషియన్ సంబంధించింది. అలాగే చాలామందికి కూడా ఏమైందంటే నార్మలైజేషన్ చాలామందికి -1 చేయడం జరిగింది, -2 కూడా తగ్గించడం కూడా జరిగింది. అసలు ఎందుకు ఇలా చేస్తుందో కూడా తెలియదు అనమాట ఈసారి అనమాట, ఓకేనా. చూద్దాం ఏమవుతుందో. అయితే ఈ అబ్బాయికి అయితే ఈ విధంగా రావడం జరిగింది. మీ అందరికీ దీనికోసం చెప్దామని చెప్పి అయితే ఈ వీడియో చేయడం జరిగింది. చూసారు కదా, మీరు ఫేక్ అనుకోవచ్చు, ఈ వ్యూస్ గురించి చేస్తున్నారు అనుకోవచ్చు. కావాలంటే మీరు ఏం చేస్తారంటే స్కోర్ కార్డ్స్ లింక్ ఉంటాయి కదా, లింక్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టండి. చూడండి, అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ కొట్టండి, దీపక్ అనమాట ఈ అబ్బాయి పేరు. అక్కడి నుంచి అది మీకైతే ఓపెన్ అవుద్ది, ఒకసారి చూడండి, ఓకేనా. ఇది ఎంత దారుణం జరిగింది. మీకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి అక్కడి నుంచి. ఇది ఫుల్ వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇది వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామందికి చూడండి 75 విధంగా చాలామంది బాధపడుతుంటారు అనమాట, మాకు రాలేదు అని చెప్పేసి, ఓకేనా. అటువంటిది ఓన్లీ ఎన్ని వచ్చాయి చూడండి, ఓన్లీ రాస్కోర్ 50 అవుట్ ఆఫ్ 100 50 వచ్చి అంతే. 50కి +43 ఎక్కడ చూడండి, దారుణం కదా. నార్మల్ దగ్గరలో చూసుకున్నట్లయితే ఈ అబ్బాయికి పర్సంటేజ్ స్కోర్ చూపిస్తుంది చూడండి. పర్సంటేజ్ స్కోరు 100/100 వస్తే పర్సంటేజ్ స్కోర్, ఓకేనా. 100కి 100 వస్తుంది పర్సంటేజ్ స్కోర్ చూసుకున్నట్లయితే ఇక్కడ. అటువంటి చూడండి, ఇది అంత దారుణం కాకపోతే అంత దారుణం అండి ఇది, ఓకేనా.
అది చూడండి, చూద్దాం ఏమవుతుంది ఈ అబ్బాయికి సంబంధించింది. ఒకసారి ఏమైనా అప్డేట్ ఉంటే మీకైతే అప్డేట్ చేస్తాను, ఓకేనా. ఇదైతే చాలా మొత్తం రాంగ్ ప్రాసెస్, నార్మలైజేషన్ అయితే ఈసారి రాంగ్ ప్రాసెస్ జరిగినట్లుగా అయితే కనిపిస్తుంది. చూద్దాం, ఇన్ కేసు ఇలాగే ఇంకెవరికైనా ఉన్నట్లయితే ఏం జరుగుతుందో చూద్దాం, ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.